ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద టౌన్ పోలీస్ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ఏరైవ్ ఆలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, కార్ డ్రైవర్లకు, బైక్ నడిపి వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ, డాక్టర్ గోపాలకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి, టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మ్యానిక్విన్ అయితే ఎడిక్వేట్ మ్యానిక్విన్ కాదు, ఒక బొమ్మ. ఇదే మనం పర్సన్ అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కింద పడిపోవడమే జరుగుతుంది. 90% కింద పడిపోయిన తర్వాత మోస్ట్ కామన్గా తలకి దెబ్బ తగలడం జరుగుతుంది. ఇమీడియట్లీ పేషెంట్ తలకి దెబ్బ తగులుతుంది. తల తరిగిన తర్వాత అందుకే మన ఈ రోడ్డు వారోత్సవాల వారిగా హెల్మెట్ ధరించమన్నది తలకి దెబ్బ హెడ్ ఇంజరీని ప్రివెంట్ చేద్దామని. ఇన్ జనరల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మేజర్గా ఛాతీలో ఇంజరీస్ జరుగుతాయి, లాంగ్ బోన్స్, అబ్డామినల్ ఇంజరీస్ ఉంటాయి. ఈ పేషెంట్ని ఇమీడియట్గా మీరు చూసినప్పుడు ఫస్ట్ పేషెంట్ రెస్పాన్స్ కావాలి. అసలు పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా, పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని చూసి అలా తరిమి పేషెంట్ రెస్పాన్స్ ఉందా లేదా చూడాలి. చూసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఇతను శ్వాస పీల్చుకుంటున్నాడా లేదా, ఈ శ్వాస ఎలా పీల్చుకుంటున్నాడా లేదా మనకి ఏంటంటే ఛాతీ ఎక్స్పాన్షను, ఇలా ఛాతీ మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే నాస్ట్రిల్స్ దగ్గర, ముక్కు దగ్గర చూసుకుంటూ ఉండాలి. పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నాడు, మంచిగానే గాలి పీల్చుకుంటున్నాడు అంటే వెంటనే పేషెంట్ ఇమ్మీడియట్గా ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. ఫ్రాక్చర్ అయిందనుకోండి, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా పేషెంట్ని పట్టుకొని షిఫ్ట్ చేయాల్సిన లేదు. దాన్ని స్ప్లింటింగ్ అంటాం. దానికి ఒక అట్ట పెట్టను, ఏదైనా కర్రలు లాంటివి కట్టి ఆ బోన్ ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేస్తే ఆ పేషెంట్ని సేఫ్గా మనం హాస్పిటల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చేయొచ్చు. ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి అలాగే మనం షిఫ్ట్ చేస్తే లోపల తెలియకుండా లోపల రక్తనాళాలకు ఏమైనా డ్యామేజ్ అయ్యి ఇంకా వర్సన్ అయ్యే పరిస్థితి ఉన్నది పేషెంట్ కండిషన్. అదేవిధంగా ఛాతీ పక్కటెముకలు కూడా చూడాలి. పక్కటెముకలు ఏమైనా ఇంజరీ అయ్యి మనం పక్కటెముకలు ఇంజరీ ఉన్నప్పుడు సిపిఆర్ చేయకూడదు సార్. సిపిఆర్ చేసి పక్కటెముకలు ఇంజరీ అంటే వర్సన్ దట్ కండిషన్. సో అదేవిధంగా ఇంకా ఏమైనా హెడ్ ఇంజరీస్ కానీ ఏమన్నా కూడా వితిన్ 1 hour మనం హాస్పిటల్ ఫెసిలిటీస్కి రాగలిగితే ఆ పేషెంట్ని మనం మ్యాక్సిమం సేవ్ చేయగలం. అందుకే ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ వచ్చింది సార్. I would like to request once again Dr. Saab to explain whatever I'm saying in Telugu also. So, golden hour, like explained by everyone present here, is the first 1 hour after the accident. It is the most crucial 1 hour where the vitals will be functioning, and at that time, if the person is brought safely to the hospital, chances of saving his life is increased drastically. I would just want to emphasize on one fact, along with this golden hour, there is a concept of Good Samaritans. Good Samaritan law is there, where each and every person who brings any injured person to the hospital will not be treated as an accused or any other person by the police. This is a very important law. This has been put into the parliament, and now this is a law that anyone who brings any person, injured person, to the hospital will not be asked any question like have you been involved in any of these activities, and will be treated like as a good Samaritan, as a good person who has helped any other person. Earlier what used to happen, the person used to resist taking each and other person to the hospital. Reason being, they will be questioned by the police. But after this Good Samaritan law, this golden hour concept is being more emphasized, that this particular person who is bringing this person to hospital will not be questioned. మన రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా 13 నుంచి 18 వరకు రోడ్ సేఫ్టీ వారోత్సవాలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గోల్డెన్ అవర్ గురించి మన డాక్టర్ సార్ వచ్చి గోల్డెన్ అవర్ అంటే మొదట యాక్సిడెంట్ అయినా మొదటి 1 hourలో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనేది అది చేసే పద్ధతి కూడా ఒక సేఫ్టీ ప్లేస్ తీసుకెళ్ళి చేయాలి అని వివరంగా చేయడం జరిగింది. తర్వాత 108 కానీ 100 కానీ 112 కానీ కాల్ చేసి హాస్పిటల్ సేఫ్గా చేర్చాలని చెప్పడం జరిగింది. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ అండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో భద్రాచలం ప్రజా ప్రగతి పాలనలో నేను రావడం జరిగింది. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మెయిన్గా మనము ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గురించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఐదు నుంచి ఆర్టీలో హెడ్ ఇంజరీలో ఐ గురించి కన్ను గురించి నేను చెప్పడం జరిగింది. ఈరోజు తల అంటే రోడ్డు సైడ్ ఎవరైనా పడిపోవడం కానీ, యాక్సిడెంట్స్ కావడం కానీ, తల హెడ్ ఇంజరీస్ కావడం కానీ, ఇంకేమైనా ఇబ్బంది ఉంటే
ఫస్ట్ మనం ప్రజలు ఏమనుకో మనకేమైనా అవుతుంది, పోలీస్ వారు ఏమైనా మనని తీసుకొస్తే మనని ఏమైనా తీసుకెళ్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఉందండి మైండ్లో. అది ఫస్ట్ తీసేయండి. ఇంతమందికి ఉండేది ఇప్పుడు ఎంపసైజ్ చేసేసి అది తీసేసారు. మీ డీటెయిల్స్ కానీ మీది ఎవరు కానీ అది ఎవరు అడగరు. ఫస్ట్ 18 మనం చూసుకుంటే కింద పడగానే ఫస్ట్ తలకు బ్లీడ్ కాగానే ఈ ఫస్ట్ ఫుడ్ అండ్ వాటర్ అవాయిడ్ చేయాలి. ఫుడ్ అండ్ వాటర్ కొంచెం తెలియక బ్లీడింగ్ అవుతుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అండ్ ఫుడ్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడం అది చేస్తారు. ఫస్ట్ మనకు కాల్ ఫ్రాక్చర్ ఉన్నా, ట్రామా ఎక్కడైనా చెస్ట్ ఇంజరీ ఉన్నా కానీ ఫస్ట్ బ్లీడ్ అవుతుంటే ఏదో ఒకటి మన దగ్గర క్లాత్, టవాలో ఏదైనా ఉంటే టై చేయండి. ఫస్ట్ టై చేసి మన పక్కన కాల్ ఫర్ ఎమర్జెన్సీ అని అంటారు. సేఫ్టీ అంటే కాల్ ఫర్ ఎమర్జెన్సీ 108 102తో కాల్ చేయండి. మీ దగ్గర ఉన్న వారు కాల్ ఫర్ సేఫ్టీ పక్కన తీసుకొచ్చి పేషెంట్ని ఈ టవాల్ కట్టిన తర్వాత అంబులెన్స్లో సేఫ్టీగా మన హెడ్ ఇంజరీ ఉన్నప్పుడు నార్మల్గా షిఫ్ట్ అంబులెన్స్లో ఏమి అంటే నెక్ తోటి పట్టుకోకుండా నార్మల్గా తలను పట్టుకోకుండా కాలు చేతులు ఇద్దరు సపోర్ట్ తోటి అంబులెన్స్ చేస్తే బెటర్ అయింది.